ఇక ఈ రోజు నుంచి ప్రకటన 1వ అధ్యాయము 1వ వచనం నుండి స్టార్ట్ చేసుకొని కొద్దిగా అంటే చెప్పుకోవాలి అంటే చాలా వివరాలు మాట్లాడుకోవాలంటే ఒక్కొక్క వచనం నుంచే కొన్ని వారాల పాటు మాట్లాడుకోవచ్చు. ఈ మాట గమనించండి మీరు. ఒక్క వచనం నుంచి, ఒక అధ్యాయం కాదు నేను అంటుంది, ఒక వచనం నుంచే మనం చాలా కొన్ని వారాల పాటు లేదా కొన్ని అంశాలు విడదీసుకొని మాట్లాడుకోవచ్చు. ఎక్స్పోజిటరీ స్టడీ అంటారు దాన్ని. కానీ నేను అంత వివరణలోకి వెళ్ళి ఆ విధంగా చెప్పను. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కువ డెప్త్లోకి వెళ్ళిపోయి ఎక్కువ అక్కడే ఆగిపోతే ఏమైందంటే ఇక ముందు అధ్యాయాలకు వెళ్ళడానికి చాలా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఏం చేస్తాను అనంటే కొన్ని ఒక్కొక్క వచనంలో ఉన్న కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మనం మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. తర్వాత మీరు పర్సనల్గా వ్యక్తిగతంగా టైం తీసుకొని స్టడీ చేసి మీరు పర్సనల్గా చదివితే ఇంకా ఎక్కువ విషయాలు అర్థమవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? కాబట్టి ఈరోజుకి మనం ఏం చేద్దామంటే మొదటిగా ఈ ప్రకటన గ్రంథంలో 1వ అధ్యాయము 1, 2, 3 వచనాలు ఇప్పటికి చదువుకుందాం. సమయం ఉంటే ఇక తర్వాత వచనాల్లో కూడా వెళ్దాము. ఎక్కువ డీటెయిల్స్ ఏం చెప్పను. నేను చెప్పినట్లుగా ఎక్కువ డీటెయిల్స్ చెప్పుకుంటా ఉంటే మనం ఇక్కడే ఉండిపోతాం, ముందుకెళ్ళాం. కొద్దిగా చెప్పుకుంటూ వెళ్దాం. 1, 2, 3 వచనాలు అందరం కలిసి చదువుదాం. నాతో పాటు మీరు కూడా చదవండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. ఈ సంగతులు అయినవి ఆయన తన దూత ద్వారా వర్తమానము పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాను. అతడు దేవుని వాక్యమును గూర్చియు యేసుక్రీస్తు సాక్ష్యమును గూర్చియు తాను చూచినంత మట్టుకు సాక్ష్యం ఇచ్చాను. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో రాయబడిన సంగతులను గైకొన వారును ధన్యులు. ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం చాలా చక్కగా ప్రారంభించబడింది. ఏ పదంతో ప్రారంభించబడింది? యేసుక్రీస్తు అనే పేరుతో ప్రస్తావించబడింది. అసలు ఈ ప్రకటన గ్రంథం ప్రారంభమే యేసుక్రీస్తు అనే పేరుతో ప్రారంభించబడింది. ఇది చాలా గొప్ప అద్భుతమైన విషయం. ఏదైనా దేవుని చేత ప్రారంభించబడటం అనేది జరిగితే అది నిజంగా చాలా గొప్ప ధన్యకరమైన విషయం అని చెప్పుకోవాలి. ఒక సంఘటన కానీ ఏదైనా కూడా దేవుని చేత ప్రారంభించబడింది, అది దేవుని నామములో ప్రారంభించబడింది అంటే అది ఎంత గొప్ప ఆశీర్వాదమో, అసలు ఎంత దీవెనో ఆలోచన చేయండి. సో ఈ ప్రకటన గ్రంథం యేసుక్రీస్తు వారి పేరుతో ఈ గ్రంథము ఈ విధంగా మన తెలుగు బైబిల్లో ఈ విధంగా ప్రారంభించబడటం అనేది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతున్నాను. అయితే ఏంటిది? యేసుక్రీస్తు ఏం చేస్తున్నారు ఇక్కడంటే తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత అని ఉంది. మనం ఇంగ్లీష్లో ఆ పదాలు చూసినప్పుడు ద రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఇంకా మళ్ళీ ఏమనంటే యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత. ఒకప్పుడు బాగా పాతకాలం నాటి బైబిల్స్లో ఈ ప్రకటన గ్రంథాన్ని కూడా పేరు కూడా ప్రకటన అనే ఉండేది కాదు. దానికంటే ఇక పాత బైబిల్స్లో ప్రత్యక్షత అనేటువంటి పదం ఉండేది. ఎందుకంటే రెవల్యూషన్ అంటే ప్రత్యక్షపరచడం లేదా రివీల్ చేయటం. రివీల్ చేయటం లేదా దాన్ని బయలుపరచడం. సో ప్రత్యక్షత అనేటువంటిగా ఉండేది. తర్వాత కాలక్రమేణా పేరు మార్చి ప్రకటన అని పెట్టారంటే అంశాలని, ఇందులో ఉన్న అంశాలని ప్రకటించడం కోసము, ప్రజలకి తెలియజేయడం కోసము దాన్ని అనౌన్స్మెంట్గా మార్చడం జరిగింది మన తెలుగు బైబిల్లో. కానీ ఇంగ్లీష్ బైబిల్ ఇక్కడ చూస్తే మనకు రెవల్యూషన్ ఉంది, ప్రత్యక్షత అనేది ఉంది. మంచిది. ఇప్పుడు ప్రత్యక్షత అనేటువంటిది అంటే తెలియజేయబట్టం కోసం అని ఇందాక మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఈ సంగతులు అనేటువంటి ప్రజలకి తెలియచేయబడాలి, అది ప్రజలకు అర్థం అవ్వాలి, వాళ్ళకి బయలుపరచబడాలి అనేది దేవుని యొక్క అంశం. దేవుడు ఏం చేసినా ప్రజలను దేవుడు సృష్టించాడంటే దేవుడు అర్థం కాకుండా, మనిషికి అర్థం కాకుండా ఉండాలనేది దేవునికి ఉద్దేశం కాదండి. దేవుడు మనిషికి అర్థమయ్యేటట్లు ఉండాలనేదే దేవునికి ఉద్దేశం.
దేవుడు ఒకవేళ మనిషికి అర్థం కాకుండా ఉండేటట్లయితే దేవుడు ఎందుకు మనిషిని సృష్టించుకుంటాడు? అది కూడా మనిషిని సృష్టించినప్పుడు తన స్వారూప్యంలో సృష్టించుకున్నాడు అని ఉంది. అంటే దీన్ని బట్టి చూస్తే మనకి బాగా అర్థమవుతుంది ఏంటంటే, మనిషికి దేవుడు దేవుని విషయాల్ని అర్థమయ్యేటట్లుగానే ఉంచాలనేదే అని ఉద్దేశం. అర్థం చేపించాలి, మనిషికి విషయాలను అర్థం చేపించాలి, విషయాలు అర్థమయ్యేటట్లుగా వాటిని వివరించాలి. మనిషికి అది ఏదో మరుగుపరచబడినట్లుగా, ఈ విషయాలన్నీ ఏదో దాచబడినట్లుగా అన్నట్లు కాదు, కానీ ఈ విషయాలు బయలుపరచబడాలి అనేటువంటిది. అందుకని ఈ మాటలు రాయటం జరిగింది. యేసుక్రీస్తు వారు దాసులకు కనపరచటం కోసం ప్రత్యక్షతని గ్రహించిన ఈ ప్రత్యక్షత. అయితే ఈ ప్రకటన గ్రంథము, ఈ ప్రత్యక్షత అనేటువంటిది బయలుపరచబడటం కోసం అనేటువంటిది మనిషి ఉద్దేశం కాదు, దేవుని ఉద్దేశం. దేవుడు ఇప్పుడు యోహాను, ఇది నేను ఇందాక చెప్పాను, గత వారంలో ఆల్రెడీ మీకు చెప్పాను. ఎవరు రాశారని చెప్పాను? ఇది అపోస్తలుడు అయినటువంటి యోహాను. ఏమండి, యోహానులు బైబిల్లో చాలా మంది ఉన్నారు. అపోస్తలుడు అయినటువంటి యోహాను, అదే యోహాను యోహాను సువార్తను రాశాడు. అదే యోహాను 3 పత్రికల్ని రాశాడు. అదే యోహాను ఇప్పుడు ప్రకటన కూడా రాస్తున్నాడు. కొంతమంది బాప్తిసం ఇచ్చి యోహాను అనుకుంటారు. లేదు, బాప్తిసం ఇచ్చి యోహాను ఆల్రెడీ యేసుక్రీస్తు వారి కాలంలోనే ఆయన శిరచ్ఛేదనం చేయబడ్డాడు. మరి వేరే యోహాను అంటే ఆయన కూడా కాదు. ఇది అపోస్తలుడైనటువంటి యోహాను భక్తుడు. అయితే ఈ భక్తుడు ఆల్రెడీ దీని గురించి అవుట్లైన్స్ చెప్పేశాం కాబట్టి దాంట్లోకి వెళ్ళం. కానీ ఈ భక్తుడు, ఈ యోహాను దైవజనుడు, అపోస్తలుడు, ఇతనికి ఈ విషయాలు ఎందుకు తెలియజేయబడినాయి అంటే ప్రజలు అర్థం చేసుకోవడం కోసం, ప్రజల దాకా తీసుకెళ్లడం కోసం. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. దేవుడు కొన్ని విషయాలు రహస్యంగా ఉంచుతాడంటే రహస్యంగా ఉంచే విషయాలు బైబిల్లో ఒక మాట ఉంది, చదువుదాం. ద్వితీయోపదేశకాండం 29:29. The secret things belong unto the Lord. రహస్య కార్యములు అనేవి దేవునికి సంబంధించినవి. కానీ బయలుపరచబడినవి మనకి బయలుపరచ, అవునా? ద్వితీయోపదేశకాండం 29:20. అంటే ఏ విషయాలు ఆయన దాచిపెట్టాలో ఆ విషయాలు దాచిపెట్టి ప్రజలకి ఏ విషయాలు బయలుపరచాలో ఆ విషయాలు. ఇప్పుడు పిల్లలు ఉన్నారండి, పిల్లలు ఏమేమో ప్రశ్నలు అడుగుతుంటారు. పిల్లలకు అన్నీ చెప్పాల్సిన పని లేదు తల్లిదండ్రులకి, కానీ ఏ విషయాలు మాత్రం వాళ్ళకి చెప్పాలో ఆ విషయాలు చెప్తారు. అంటే ఎంతవరకు వాళ్ళ కెపాసిటీ ఉంది, ఎంతవరకు వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు, ఏంటి వాళ్ళ అర్థం ఏంటి, దాన్ని బట్టి వాళ్ళు ఏ కెపాసిటీలో ఉన్నారు, వాళ్ళకి ఏ విషయాలు ఇంకా వేరే విషయాలు నేర్పిస్తే వాళ్ళు ఇంకా ఎడ్యుకేట్ అవుతారు, అంటే ఆ విషయాల్లో వారు గ్రహింపు పొందుతుంటారు అనేది తల్లిదండ్రులు తెలుసుకొని అంతవరకు నేర్పిస్తారు. అంటే దేవుడు కూడా అన్ని విషయాలు కాకపోయినా ఏ విషయాలు బయలుపరచాలో ఆ విషయాలు బయలుపరుస్తాడు, ఏ విషయాలు రహస్యంగా ఉంచాలో ఆ విషయాలు రహస్యం. సో ఈ ప్రకటన గ్రంథంలో ఈ రెవల్యూషన్ అనేటువంటిది ఏవే విషయాలు మనకు బయలుపరచాలో ఆ విషయాలు బయలుపరచడం కోసమే ఈ గ్రంథాన్ని మనకి ఇచ్చాడు అని ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థం. అయితే ఈ ప్రకటన గ్రంథం చదువుతున్నప్పుడు చాలాసార్లు అలంకారక భాష కూడా వాడబడినది. చాలా సింబలిజం అంటే చిహ్నాలు, కొన్ని రకాలైన సాదృశ్యాలు, గుర్తులు, వాటిని ఉపయోగించి నేను గత వారం ఆల్రెడీ అవుట్లైన్స్లో చెప్పినట్లు పాత్రలని, బూరలని, ముద్రలని, డిఫరెంట్ గుర్రాలని, వాటి యొక్క సింబలిజం లాంగ్వేజ్, అలంకారక భాష పదాలు వాడి వాటి వివరణ మనకి ఇవ్వటం జరుగుతూ వచ్చింది. వాటి ఏంటో తెలియజేస్తూ వచ్చారు. కానీ అందుకని మనం ఏమైనా చదివినప్పుడు వెంటనే స్విచ్ ఆఫ్ అయిపోయినక్కర్లేదు, ఇదేంటో నాకు అర్థం కావట్లేదు. ఆ వచనాల తర్వాత చదువుతూ ఉన్నప్పుడు దాని వివరణ మనకి తెలుస్తూ ఉంటుంది. అయితే ఎవరికి ఇది అంటే ఇక్కడ ప్రత్యేకంగా రాస్తుంది, ఎవరి కోసం అంటే తన దాసులకు అనే మాట ప్రత్యేకంగా రాస్తుంది. మెయిన్ తన దాసులు. ఇక్కడ దాసులు అనేటువంటి మాటకి చాలా మంది ఈ పదం వినటానికి, ఆ మాట పిలిపించుకోవడానికి ఇష్టపడకపోవచ్చు. దాన్ని ఇష్టపడతారా? దాసులు అని, యజమానుడు అని పిలిపించుకోవాలంటే కొద్దిగా హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ దాసుడు అని పిలిపించుకోవడానికి ఎవరు ఇష్టపడతామండి కదా? ఎవరు ఇష్టపడం. అయితే ఇక్కడ తన దాసులకు అన్నాడు కదా. అఫ్కోర్స్ దాసులు అన్నప్పుడు ఇక్కడ 2 రకాలుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకటి ఏంటి దాసులు అంటే, ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి దాసులు అన్నప్పుడు ఈ మన రోమిలికి రాసిన పత్రికకు వెళ్ళి అక్కడ కొన్ని వచనాలు చదువుదాం. 6వ అధ్యాయంలో ఒక పారాగ్రాఫ్ చదవాలి మీరు. అక్కడ రోమ 6వ అధ్యాయం 17 నుంచి 22 వరకు స్లోగా 1 by 1.
మీరు పాపములకు ప్రకటన రోమా 6వ అధ్యాయము 17వ వచనం నుంచి 22 వరకు చదవండి బ్రదర్ స్లోగా. ఎక్కడ దాసులు అయినారంటండి? పాపమునకు దాసులు. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఈ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడినో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి ఇందాక పాపమునకు దాసులు అయి ఉన్నారన్నారు. ఇప్పుడైతే విమోచింపబడి నీతికి దాసులు అయితే. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 22 దాకా చదువుతుండండి బ్రదర్. దేవునికి స్తోత్రం. మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకు మీ అవయవములను దాసులుగా, అక్రమం చేయటానికి అపవిత్రతకి మీ అవయవాలను దాసులుగా ఎలాగో అప్పగించుకుంటో అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులు అవటం కోసం మీ అవయవాలను అప్పగించారు. 22 దాకా చదివారు బ్రదర్. మీరు పాపమునకు దాసులై ఉన్నప్పుడు నీతి విషయమే నిర్బంధం లేని వారై ఉంటుంది. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగేను? వాటిని గురించి మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. చాలండి. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒకప్పుడు మనం పాపమునకు దాసులు, అంటే మన శరీర అవయవాలు పాపానికి దాసులుగా వాడాము అపవిత్ర కార్యాలు చేయడానికి. ఎందుకంటే సాతానుడు అధికారి, పాపం లోకానికి చీకటి లోకానికి సాతానుడు అధికారి కదా. వాడి యొక్క అధికారమునకు మనం దాసులు అయిపోయాం. ఇలాంటి దాసరికంలో దాసులుగా ఉన్న మనలను ఆయన విమోచించి ఏం చేశాడంటే నీతికి దాసులుగా చేశాడు. ఇప్పుడు మనం నీతికి నీతి ఎవరంటే అసలు వాస్తవానికి నీతి ఎవరు లేరు, నీతిమంతుడు లేడని ఉంది. కానీ యేసుక్రీస్తు వారు నీతిమంతుడు కాబట్టి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచిన వారిని ఇప్పుడు ఉచితంగానే నీతిమంతులుగా మార్చాడు, మనం తీర్చిదిద్దాడు. ఆయన కోర్టులో ఇప్పుడు మనల్ని వీళ్ళు నీతిమంతులు నిర్దోషులు అని తీర్పు తీర్చాడు. ఎందుకంటే ఆయన రక్తాన్ని బట్టి, యేసుక్రీస్తు వారు చేసిన శిలువ కార్యాన్ని బట్టి. సో ఒకప్పుడు మనం పాపమునకు దాసులం. పాపమునకు దాసులు అంటే పాపపు కారకుడు సాతానుడే కదా, అంధకార శక్తులు వాటికి. కానీ ఇప్పుడు నీతికి దాసులు అంటే మన శరీర అవయవాలను నీతికి దాసులుగా అప్పగించుకుంటున్నామంటే ఇప్పుడు మనకి మాస్టరు నీతికరమైన వాడు దేవుడు కాబట్టి ఆ నీతికరమైన వానికి దాసులుగా ఉంటున్నాం. ఇప్పుడు నీతికరమైన దాసులు కాబట్టి తన దాసులకి విషయాలు బయలుపరచడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. సో దాసుడు అంటానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కింగ్డమ్స్ ఓరియంటెడ్గా రాజ్యాల పరంగా ఆలోచన చేస్తే చీకటి రాజ్యము, సాతానుడి రాజ్యం, అలాంటి దాసులు ఆ చీకటి ఎట్లయితే ఇశ్రాయేల్ ఐగుప్తు రాజ్యంలో బానిసలుగా ఉన్నారో అలాంటి రాజులు బానిసలు దాసులుగా స్లేవ్స్ ఉన్న వాళ్ళని విడిపించి నీతికి దాసులుగా అంటే క్రీస్తుని ఇప్పుడు మనం నీతిమంత దాసులుగా చేశాడు. సో పాపపు దాసులుగా ఉన్న వారికి ప్రత్యక్షపరచబట్టం కోసం కాదు, ఇప్పుడు నీతికి దాసులం మనం. యేసుక్రీస్తు వారిని బట్టి దాసులు మనం అందరం, ప్రభు రక్షణ పొందిన మన అందరం కూడా. ఇదే అర్థంలో తన దాసులు అన్నప్పుడు మరొక అర్థం ఏంటంటే అపోస్తలైన పౌలు గారు కానివ్వండి, యాకోబు కానివ్వండి, వీళ్ళందరూ కూడా మేము దేవుని దాసులం అని చెప్పుకున్నారు, క్రీస్తునందు దాసులం అని చెప్పుకున్నారు. మేము క్రీస్తుకి యజమానులు అని చెప్పుకోవాలి. అయితే క్రీస్తులో మేము ఏదో ఒక పెద్ద ఆఫీసర్స్ లెవెల్లో ఉన్నామని చెప్పుకోలే, కానీ సేవకులము. ఏ కులం అంటండి? చెప్పుకోవడానికి చాలా మంది సిగ్గుపడతారు. ఇది అసలు మెయిన్ కులం. సేవకులం అంటే దాసులం, దేవుని పిల్లలం, రక్షణ పొందిన వాళ్ళందరండి. కొంతమంది ఈ సేవకులు అనే పదం ఎంతవరకు వచ్చేసిందంటే కొంతమందికి ఓన్లీ పాస్టర్ల వరకే సేవకులు అనే పదంలోకి వచ్చేసారు. కానీ అది అలా కాదు. సేవకులు అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారికి దేవుని నీతికి దాసులం మనం. సో ఇప్పుడు నీతికి దాసులం మనము. ప్రభువు నమ్మిన మనందరం కూడా ఈ నీతికి దాసులం అనే విషయాన్ని మర్చిపోకూడదు అనమాట. ఎందుకంటే ఒకప్పుడు అంటే మరి సాతానుడికి దాసులం అయిపోయాం. అలాంటి మనల్ని ఇప్పుడు యేసుక్రీస్తు వారి యొక్క, అందుకనే యేసుకి నేను ఇప్పుడు బందీనైపోయాను దాసుని కూడా చాలాసార్లు దేవుని భక్తులు చెప్పుకున్నారు. దాసులం మనం. యేసుక్రీస్తు వారు కూడా మనకి అదొక ప్యాటర్న్ చూపించారు. మీకు గుర్తుందా? యేసుక్రీస్తు వారు శిష్యుల పాదాలు కడిగారు అంటే దాని అర్థం ఏంటి? అబ్బా అసలు అంటే ఆయన గురించి ఆలోచన చేస్తుంటే ఎంత గొప్ప విషయం. అంటే యేసుక్రీస్తు వారి మనకి మంచి రోల్ మోడల్, దాసులు అని చెప్పుకోవడానికి మనం ఎందుకు సిగ్గుపడాలి? చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో కూడా అంటే మనం దాసులు అని చెప్పుకుంటున్నాం కాబట్టి 2వ అధ్యాయంలో అంటే యేసుక్రీస్తు వారి గురించి వివరణ ఇస్తూ 2వ అధ్యాయంలోనే ఈ మాట 5వ వచనం నుంచి చూద్దాం. 5 నుండి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడైంది, దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ఏం ధరించుకున్నాడంటండి? దాసుని స్వరూపము ధరించుకొని. ఇదండి ఇది
మరి యేసుక్రీస్తు అంతటి వాడే దాసుడైనప్పుడు మరి మనం ఆయన దాసులంగా ఉండటానికి తప్పే ఉందండి. చాలా మంది పేర్లు అయితే పెట్టుకుంటారు, యేసు దాసను, క్రీస్తు దాసను అని. కానీ నిజంగా దాసులుగా ఉంటారంటే ఏమో మరి ఆ సాక్ష్యం అక్కడ ఉండే వాళ్ళకి, వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి, చర్చిలో వాళ్ళకి తెలిసింది యేసు దాసా లేకపోతే సాతాను దాసా అనేటువంటిది. కాబట్టి దాసులు, యేసు దాసుని స్వరూపాన్ని ధరించుకున్నాడు. ధరించుకోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఈ షర్ట్ నేను ధరించుకున్నాను, నాకు లేనప్పుడు నేను కావాల్సిన దాన్ని పైన నేను ధరించుకున్నాను. ఇది మనం ఇప్పుడు నీతికి దాసులం అన్నప్పుడు నేను కూడా ఆ మనస్తత్వాన్ని ధరించుకోవాలి. ధరించుకున్నప్పుడు ఏమైందంటే బయట వాళ్ళకి కనపడింది, ఎస్ నేను ఆ పోలికలో ఉన్నాను, అర్థమవుతుంది అనమాట కదా. ఇది అందుకనే దాసుల కోసము ఈ ప్రకటన గ్రంథంలో ఉన్న విషయాలని బయలుపరి దేవుడు మనకు తెలియచేయాలని కోరుకున్నాడు. దాసుడుగా మనం ఉండకుండా, దాసుడు అంటే ఇక్కడ ఇంకొక పాయింట్, మనకు దాసుడికి ఉండవలసిన లక్షణాల గురించి ఆలోచన చేస్తే తనకంటూ తనకు ఒక సొంత చిత్తాన్ని అధికారంగా పెట్టుకోవడానికి లేదు. తన సెల్ఫ్ ఏదైతే, తన సొంత చిత్తం అనేది ఏదైతే ఉంటుందో, సెల్ఫ్ విల్ అనేది, దాన్ని పూర్తిగా సరెండర్ చేయాలి. యజమానుడికి తాను సరెండర్ అయిపోవాలి. అంటే ఏంటి? ఇప్పుడు నా ఇష్టం వచ్చినట్లు నేను చేయడానికి ఇష్టం లేదు, ఈ అవకాశం లేదు. యజమానుడు ఏం చెప్తే అది చేయాలంటే నా రైట్స్ అనేవి, నా హక్కులన్నింటినీ నేను పూర్తిగా త్వజించేసుకొని మాస్టర్ దగ్గర ఎస్ మాస్టర్ మీరు ఏం చెప్తే అది చేస్తానంటారు చూడండి. అలా యజమానుడికి నన్ను నేను పూర్తిగా నా రైట్స్ అన్ని అప్పగించుకుని సరెండర్ చేసుకుందాం అంటారు కదా. ఇప్పుడు ఈ గ్రంథము కూడా తన దాసులకు కనపరచుటకు దేవుడు అనుగ్రహించింది అన్నప్పుడు, మరి ఇది మనకి దేవుడు కనపరచాలి, దీంట్లో ఉన్న విషయాలు అర్థం చేయాలంటే బాస్ మైండ్ సెట్ ఉండి నేను నేర్చుకోవాలంటే అది సెట్ అవ్వదు. ఇది విషయాలు దేవుడు మనకి నేర్పించు. ఎందుకంటే ఆయన దీనులకు తన వాక్యమును బోధించును అని వాక్యం చెప్పింది. సో దాసుని యొక్క మైండ్ సెట్ ఉంటేనే తన దాసులకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్ష దాసులకు తెలియజేస్తాడు. అందుకని గర్వహృదయంతో ఉన్నటువంటి వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావు, కళ్ళు తెరుచుకోకుండా ఉన్నటువంటి వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావు. రెవల్యూషన్ అంటే కళ్ళు తెరిపించటం అనమాట, విషయాలు అర్థం చేయించడం. ఒక విషయం అర్థం కాని విషయాన్ని అర్థం చేయించడం. అర్థమైందా? ఒక టీచర్ ఉన్నారనుకోండి, టీచర్ జాబ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ టెక్స్ట్ బుక్లో ఒక ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా స్టూడెంట్కి తెలియదు, ఏదో ఆ ఫార్ములా చదవటం మాత్రం చదివాడు అంతే, a+b² అని. కానీ టీచర్ ఏం చేస్తారంటే ఆ a+b² ఏంటో ఆ ఫార్ములాని విడమర్చి దాన్ని వివరించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు. అప్పుడు ఆ స్టూడెంట్కి ఆ ఫార్ములాలో ఉన్న దీంట్లో ఉన్న విషయం ఇది అని అర్థం చేసుకొని ఆ ఫార్ములాని ఫాలో అయ్యి స్టెప్స్ తీసుకుంటాడు. సో అలాగంటే ఆ వ్యక్తికి, ఆ స్టూడెంట్కి అంతవరకు చూసినంతసేపు అది ఒక a+b² వరకే ఉంటుంది. కానీ దాంట్లో మీనింగ్ ఎప్పుడైతే టీచర్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో, అయితే ఇప్పుడు టీచర్ ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు వాడు టీచర్కి ఏం తెలుసు, నాకు తెలుసు, నేను అంతా అనుకుంటే తెలియదు. ఆ టీచర్ దగ్గర చెప్తుంటే ఎస్ నాకు తెలియదు, ఆ టీచర్ ఏం చెప్తే అది నేను నేర్చుకోవాలనే మైండ్ సెట్లోకి వస్తే అప్పుడు టీచర్ చెప్పిన దాన్ని నేర్చుకుంటాడు, అప్పుడు ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది. సో మనం కూడా దాసునిలోగా వస్తే దేవుని దగ్గరికి ఆయన మనకి ఏం నేర్పిస్తాడో అది అర్థమైద్ది అనమాట. అంటే మనకి ఇప్పుడు ఏమైందంటే ఐ ఓపెనింగ్ అయింది విషయం అనేది. అంతకుముందు అది ఒక అర్థం కాకుండా ఉన్నటువంటిది ఐ ఓపెనింగ్ అయ్యింది, అంటే కనువిప్పు కలిగింది. సో దాసులకు ఆయన ప్రత్యక్షపరచాలనుకుంటున్నాడు, దాసులకు ఆయన అనేక విషయాలని ఐ ఓపెనింగ్ చేపియాలనుకుంటున్నాడు, అంటే విషయాలు అర్థం చేపియాలనుకుంటున్నాడు. సో ఇది మనకి ఫస్ట్ వచ్చిన దగ్గర ఇంత కొద్దిగా ఎక్కువ టైం అవసరం మనకి ఇది. అందుకని నేను కొద్దిగా ఇక తర్వాత వెళ్ళిన తర్వాత మనం కొద్దిగా ఫాస్ట్గానే వెళ్దాంలే. సో ఈ ఐ ఓపెనింగ్ కోసం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకవేళ దేవుడు మన కనువిప్పు చేయలేదనుకోండి, విషయాలు ఏమీ అర్థం కావన్నమాట. అందుకని మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, ముందు విషయాలు మనకి అర్థం అవడం కోసం ఫస్ట్ దాసుని మైండ్ సెట్ అనేది మనలో ఉండాలి. ఇది దాసులకు కనపరచడం కోసం. అంటే ఏదైనా ఒక విషయాలు నేర్చుకోవాలి అనుకున్నప్పుడు, ఒక విషయాన్ని నేను అర్థం చేసుకోవాలి, ఒక విషయంలో నేను ఎడ్యుకేట్ అవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనకు అర్థమవుతున్న విషయాలు ఏంటి అంటే, మన యొక్క మనస్తత్వం అనేది నేర్చుకోవడానికి విల్లింగ్గా ఉండాలి. అదేనండి, నేను నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను, నాకు తెలియదు, నాకు నేర్పించు ప్రభువా. నేను నేర్చుకోవడానికి ఆ స్టూడెంట్ మైండ్ సెట్తో, లేకపోతే ఏ విధంగా అయితే తగ్గించుకొని ఉంటారో అలా నేను ఉంటాను దాసుని స్వరూపం అన్నప్పుడు, యేసుక్రీస్తు అంతటి వాడే దాసుని స్వరూపంగా తగ్గించుకున్నాడు మరి ఇక మనం ఎవరు అండి? ఇది మనకి వాక్యం నేర్పిస్తున్నటువంటి విషయాలు. అంటే ఈ యొక్క అంటే కళ్ళు తెరిచి అర్థం చేపిస్తున్న విషయాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి
బైబిల్లో చాలా విషయాల్లో దేవుడు కన్నులు తెరిపించాడు. ఇప్పుడు నేను అన్ని వచనాలు తెప్పాను కానీ మీ జ్ఞాపకంలోకి తీసుకొస్తాను. అంటే వాళ్ళకి అప్పుడు దాకా కనపడకుండా విషయాలు కనపడేటట్లు చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేపిస్తాను. బైబిల్ వచనాలు తెప్పినక్కర్లేదు కానీ హాగరు విషయం ఆలోచన చేద్దాం. హాగరు రెండవసారికి దేవుడు ఏమన్నాడంటే అబ్రహాంతో చెప్పాడు, సరే నువ్వు ఆమెను పంపించేసే అని. ఆమె చిన్న కుమారుని తీసుకొని ఇష్మాయిల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంది కదా. ఆ టైంలో ఏం జరిగింది అంటే నీరు కోసము నీరు అయిపోయింది, ఇక పిల్లోడిని చచ్చిపోతాడేమో అని చెప్పేసి ఇక అట్లాగా నీళ్ళ కోసం ఏడుస్తుంటే పసిపిల్లవాడిని ఆడ పడేసి ఇక బాధపడి ఏడుస్తూ ఉంది. ఆ టైంలో దేవుడు ఏం చేశాడంట, మీరు తర్వాత చదవండి, ఆదికాండం 21 అధ్యాయంలో ఉంటుంది. ఆమె కన్నులు తెరవగా అక్కడ నీళ్ళు అక్కడ కనపడి, అప్పుడాక నీళ్లు ఉన్నాయి కానీ యెహోవా ఇప్పుడు ఆమె కన్నులు తెరవగా అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటో అర్థమైంది అనమాట. సో చాలాసార్లు మనకి కూడా దేవుడు కన్నులు తెరిస్తేనే ఆ విషయాలేంటో అక్కడ అర్థమవుతాయి, అక్కడ ఏం ప్రొవిజన్స్ ఉన్నాయో మనకు కనపడతాయి. దేవుడు మన కన్నులు తెరవకపోతే మనకి ఉన్నటువంటి ప్రొవిజన్స్ అర్థం కావాలన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి గొప్ప విషయం అనమాట. అలాగే ఎలీషా దగ్గర ఉన్నటువంటి దాసుడికి కూడా సైన్యం గురించి తెలిసి అర్థం కాలేదు. అప్పుడు ఎలీషా ప్రార్థన చేశాడు, అయ్యా ఈయన కన్నులు తెరువు. అప్పుడు చూస్తే ఏమైంది, గొప్ప సైన్యం ఉన్నట్లుగా కనపడింది. అంటే కన్నులు తెరవబడితేనే అది చూస్తే, అంటే దేవుడు తెరిపిస్తే చూస్తే అప్పుడు ఇంత పెద్ద ఇక్కడ విషయాలు ఉన్నాయా అనే విధం అర్థమవుతుంది. ఈ సాతానుడు ఏం చేస్తాడో తెలుసండి. సాతానుడు వాడి పని ఏంటంటే అంధకారం అంటే చీకటి తత్వాన్ని, గుడ్డితనాన్ని, అంధత్వాన్ని కలిగజేయటం వాడి పని. ఈ యుగ సంబంధమైన దేవత మనోనేత్రాలకి గుడ్డితనము కలగజేయడం ఉంది. సాతానుడి పని ఏంటంటే గుడ్డితనం కలగజేయటం, దేవుని విషయాలను చూడకుండా, దేవుని మనసు ఏంటో అర్థం చేసుకోకుండా, దేవుని ప్రొవిజన్స్ ఏంటో మనం తెలుసుకోకుండా ఉండాలని చెప్పేసి మన యొక్క మనసుని చీకటితనంతోనో లేకపోతే గుడ్డితనంతోనో నింపేయాలనేది వాడి ఉద్దేశం. అంతే కదా. గుడ్డివాడికి తన ఎదురుగా బంగారం ఉన్నా తెలియదు, డబ్బులున్నా తెలియదు. గుడ్డివాడు, వాడికి తెలియదు. అదే దేవుడు కళ్ళు తెరిపిస్తా, నా కళ్ళ ఎదురుగా ఇన్నున్నాయా అనుకొని ఆశ్చర్యపోతాడు. సాతానుడి పని ఏంటంటే దేవుడు తన ఎదురుగా పెట్టినటువంటి దేవుని అవకాశాలని విశ్వాసం చూడకుండా ఉండాలని చెప్పేసి ఈ గుడ్డితనం కలగజేయాలనేది వాడి ఉద్దేశం. గుడ్డితనంతో చూడకుండా అంటే దేవుని విషయాలను అర్థం చేయకుండా, దేవుని వాగ్దానాలను సరిగా అర్థం చేసుకోకుండా గుడ్డితనంతో బ్రతికింపజేయాలి. విశ్వాసాలను కూడా వాడు అలా బ్రతికింపజేయడానికి చూస్తాడు. ఒక 1 వేలో చెప్పాలంటే మనం కళ్ళు తెరుచుకున్నటువంటి రక్షణ పొందిన తర్వాత దేవుడు మన హృదయాలు తెరిపించాడు. కానీ దేవుని వాగ్దానాల్లో ఉన్న గొప్ప శక్తిని అర్థం చేసుకోకుండా, దేవుని యొక్క వాక్యానికి ఉన్న గొప్ప శక్తి అర్థం చేసుకోకుండా మనల్ని లిమిట్ చేయడానికి వాడు చాలా విషయాలు మనం బ్లాక్ చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు తన పని ఏంటి అంటే పరిశుద్ధాత్మ నుండి తండ్రి దగ్గర నుంచి వచ్చిన విషయాలు లేదా యేసుక్రీస్తు యొక్క విషయాలను తీసుకొని పరిశుద్ధాత్మ మనకేం చేస్తాడంటే నేర్పించి, బోధించి, అర్థం చేపిస్తాడు. ఇల్యూమినేటింగ్ గా అంటాడు, అంటే మనల్ని వెలిగింపజేస్తాడంట. చూడండి, చీకట్లో ఉన్నవాడికి క్యాండిల్ వెలిగిస్తే అక్కడేముందో కనపడతాడు. సో ఈ సాతానుడు చేసే పని ఏంటంటే దేవుని మన కోసం దాచిపెట్టిన విషయాలు కానీ, దేవుడు మన కోసం ఇచ్చిన గొప్ప అవకాశాలు కానీ అర్థం కాకుండా వాటిని మనకి కనపడకుండా చేయాలని, కళ్ళని మనకి మనోనేత్రాలు మూసివేయాలనేది వాడి ప్రయత్నాలు వాడు చేస్తుంటాడు. కానీ దేవుడు కళ్ళు తెరిపిస్తుంటే అప్పుడు విషయాలు అర్థమవుతాయి. ఏ విధంగా అయితే ఆ దాసుడికి, అయ్యా నువ్వు ఈ కళ్ళు తెరిపినప్పుడు వాడు కళ్ళు తెరిస్తే సైన్యం, మహా గొప్ప సైన్యం ఎలా అయితే ఎదురుగా ఉందో చూశాడు, అలాగే గొప్ప అవకాశాలు మన ఎదురుగా ఉన్నట్టు. అందుకే దేవుని దగ్గర ఎప్పటికప్పుడు మనం, అయ్యా నా కళ్ళు తెరవి చేసి అర్థం చెప్పి ఈ విషయం ఏంటో, నేను నిన్ను చూడగలగాలి పరిస్థితుల్లో. ఏ సంఘటన ఎదురైనా ఆ సంఘటనలో నేను నిన్ను, నీ వాగ్దానాలని, నీ విషయాలను చూడగలిగేటట్లు ఉండాలి, నీ కార్యాలను చూడగలిగేటట్లు ఉండాలని మనం అర్థం చేసుకోవడానికి అలా అడగాలి. లేకపోతే ఏదో అంటారు కదా, ఎంత ఎదబడినా కానీ దునపోతు మీద వర్షం పడితే దానికి ఏం తెలుస్తుందా అని ఏదో అంటారు, ఒక సామెత ఏదో చెప్తూ ఉంటారు. అర్థం కాకుండా అలానే ఉండిపో, కళ్ళు తెరవబడితేనే విషయాలు అర్థమవుతాయి. అందుకని ఈ ప్రత్యక్షత అనేటువంటిది, ఈ ప్రత్యక్షత తెలియజేయటం, వివరించడం, అర్థం చేపించేటట్లుగా చేయటం. అందుకని ఇది దేవుడు మనకు అర్థం చేపిస్తున్నటువంటి విషయాలు రివీల్ చేస్తున్నాడు అనమాట. ప్రత్యక్షపడి ఆయన బయలుపరుస్తున్నాడు. దేవుడు ఒకవేళ బయలుపరచకూడదని కానీ ఒకవేళ అనుకుంటే చాలా విషయాలు మనకు తెలియకుండా చీకట్లో, గందరగోళంలో మిగిలిపోతాం. ఒకసారి ఒక జాయింట్ ఫ్యామిలీలో ఒక వ్యక్తి ఏం చేశాడంటే చాలా రహస్యంగా ఒక రూమ్ తాళం ఎప్పుడు వేసి పెడుతూ ఉండేవాడు. కొంతకాలం పాటు అలా ఉన్నాడు.
ఒకసారి ఒక పెద్ద ఆయన ఇక గట్టిగా ఒక ఆయన ఒక బంధువులు, ఎందుకు ఆ రూమ్ ఎప్పుడు తాళం వేసి పెడుతున్నావు, ఇంతమంది ఇంట్లో ఉన్నారు కదా, ఆ రూమ్ కూడా వాడుకుంటారు, ఉంచుకో, తెరచి పెట్టచ్చు అంటే, అమ్మో అందులో కొన్ని వాల్యుబుల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అవి వీళ్ళకి కంటపడ్డాయి అనుకోండి, ఆ అందులో ఉన్న డాక్యుమెంట్స్ ప్రకారం ఆ ఆస్తులు మాకు కూడా కావాలని వీళ్ళకి తెలిసి వస్తుంది, వీళ్ళకి గొడవ చేస్తారు, వీళ్ళకి కూడా ఉన్నాయి అని వాళ్ళకి తెలుసు. అదే నేను దాచిపెట్టేస్తే వీళ్ళకి ఏం అసలు తెలియదు కదా, నా మీద గొడవకు రారు అని చెప్పాడు. ఇందులో మీకు లాజిక్ అర్థమైంది. సాతానుడు కూడా మనకు తెలియకుండా ఉండటం కోసం కొన్ని చోట్ల బయలుపరచుకుని ఉంటాడు. కానీ దేవుడు ఏంటో తెలుసా, అలా కాదు, మనకి బయలుపరిచి మనకేమేమి ఉన్నాయో చూపించి మన జీవితం ఏంటో అర్థం చేయించాలి, మన జీవిత ఉద్దేశం ఏంటో తెలుసుకోవాలి, మన భవిష్యత్తు ఏంటో తెలుసుకోవాలి, మన కొరకు నిత్యత్వంలో దేవుడు ఎలాంటి ప్రణాళికలు మన కోసం వేసి పెట్టాడు, దేవుడు ఈ ప్రపంచ భవిష్యత్తుని ఎటువైపు తీసుకెళ్తున్నాడు, భవిష్యత్తులో దేవుడు ఏం కార్యక్రమాలు చేయబోతున్నాడు అనేది బయలుపరచాలి, తెలియజేయాలనేది ఉద్దేశంతో ఈ ప్రత్యక్ష గ్రంథాన్ని ఇచ్చాడు మనకి. కానీ అది తెలియకుండా ప్రయత్నం చేయాలని సాతానుడు అందుకే చాలాసార్లు ఎవరైనా ప్రకటన గ్రంథం చదువుతారనేసరికి 1వ అధ్యాయంలో ఉండగానే వాళ్ళు చదవకుండా ఉండడానికి ఏదో కార్యక్రమాల్లో వాళ్ళని చాలాసార్లు చాలా మంది ఇచ్చే కంప్లైంట్ ఇది, అన్న ప్రకటన గ్రంథం చదువుదామని మొదలు పెట్టేసరికి 2 అధ్యాయాల్లోకి వెళ్తాం, 3 అధ్యాయాల్లోకి వెళ్తాం, అర్థం కాకుండా ఆగిపోతున్నాం, ఏదో ఒకటి వచ్చి అక్కడితో ఆగిపోతున్నాం అంటారు. ఎందుకో తెలుసా, ప్రకటన గ్రంథాన్ని కానీ బాగా అర్థం చేసుకుంటే జీవితంలో నిజంగా ఎంతో గొప్ప ఆరాధన చేస్తాం మనం. అబ్బా, నా జీవితం, నా భవిష్యత్తు కొరకు దేవుడు ఇంత చక్కని ప్రణాళిక కలిగి ఉన్నాడా, భవిష్యత్తులో దేవుడు ఇంత గొప్ప ఐశ్వర్యవంతుడా, ఈయన గొప్ప మహిమానితుడా, ఆ మహిమానితుడి శక్తులు ఇన్ని గొప్పయ్యా అని అర్థం చేసుకొని ఆయన స్తుతిస్తామని చెప్పి సాతానుడికి తెలుసు కదా, ఆ స్తుతి అంతా దేవునికి వెళ్ళిపోయిద్దని చెప్పేసి అది జరగకుండా ఉండాలని చెప్పి సాతానుడు ఏం చేస్తాడంటే గుడ్డితనం కలిగజేయడానికి ఆటంకాలు ఏదో కూడా తీసుకొస్తా ఉంటాడు. మనకు అది అక్కడ దాకా వెళ్లకుండా ఉండాలని, అడ్డుకోవాలని. ఎలా అయితే నేను ఇందాక ఇలిస్ట్రేషన్ చెప్పాను, ఒక ఆయన ఒక రూమ్లో డాక్యుమెంట్స్ వీళ్ళకి ఎవరికి తెలియకూడదని, ఆ డాక్యుమెంట్స్ వాళ్ళకి ఎవరు వెళ్ళకూడదని దాచిపెట్టాడు. అలాగే కొంతమంది సాతానుడు కొందరిని మనం అర్థం చేసుకుంటూ ఉండాలని ఆటంకపరచడానికి, కానీ కసిదేరా లేదు, ఈ ప్రకటన గ్రంథాన్ని నేను అర్థం చేసుకోవాలి, ఇందులో ఉన్న గొప్ప విషయాలు అంటే నేను అర్థం చేసుకోవాలి, దేవా నాకు నేర్పించు అని దాసుని మనస్తత్వంతో అడిగితే ఈ విషయాలు మనకు నేర్పిస్తాడు. ఇది ప్రత్యక్షత, అది దాచిపెట్టడం కోసం కాదు, బయలుపరచడం కోసం, మనిషికి దేవుని విషయాలేంటో తెలియచేయాలి అనేది ఆయన కోరిక, ఆయన రివీల్ చేయాలనే కోరుకుంటున్నాడు. ఇలాంటప్పుడు మనం ఎందుకు ఇక మరి దానికి మనం ఆశపడకూడదు, నేను కూడా ఇదేంటో తెలుసుకోవాలి, నా కోసం అందులో ఏం దాచిపెట్టాడో అది నేను కూడా అర్థం చేసుకోవాలి అని ఎందుకు అనుకోకూడదు. మనం ఆ ఆసక్తి ఉంటే ఖచ్చితంగా మనం అడుగులు ముందుకి వేస్తామన్నమాట. ఇది మనం అక్కడ మొదటి వచనంలో తెలుసుకోవాల్సిన విషయం. సో ఇది దేవునికి వచ్చిన విషయాలు, అందరికీ అర్థంగా అందరికీ తెలియజేయబడవు, దాసులు. సో మనం దేవునికి దాసులంగా ఉండటానికి ఇష్టపడదాం, నీతికి దాసులంగా ఉండటానికి ఇష్టపడదాం, అంతేగాని లోకానికి, డబ్బుకి, లోకంలో ఉన్న విషయాలకి దాసులం కావద్దు. డబ్బుకు దాసోహం అయిపోయో, లోకంలో ఉన్నటువంటి పాపపు కోరికలకు దాసులం అయిపోతే ఏమైపోయిందో తెలుసా, దేవుని గొప్ప ఆశీర్వాదాలు కోల్పోతాం. ఫర్ ఎగ్జాంపుల్, సంసోన్ని దేవుడు గొప్ప ఆత్మశక్తితో అభిషేకంతో ఇచ్చాడు, కానీ అతడు తన స్త్రీలకి దాసులైపోయాడు. అందుకే తన జీవితం అంతా కూడా గొప్ప ఆశీర్వాదాలు కోల్పోయాడు. సొలొమోను కూడా దేవుడు మహాజ్ఞానంతో నింపి గొప్పగా చేయాలని చూస్తే ఆయన స్త్రీలకి దాసుడైపోయాడు. గేహజీ డబ్బుకు దాసుడైపోయాడు, కుష్ఠరోగం తెచ్చుకున్నాడు. ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో దేనికి దాసులు అయిపోయారు. మనం దేనికి దాసులం అవుతున్నాం. కొందరు డబ్బుకి దాసులు అవుతారు, కొందరికి లోకంలో ఉన్న కొన్ని అలవాట్లు, దురలవాట్లకు బానిస అవుతారు. అయ్యా, ఈ దురలవాట్ల నుంచి నేను బయటికి రాలేకపోతున్నాను బాధపడతారు, దానికి బానిసలు అయిపోతారు. కాబట్టి మనం దేనికి బానిసలు అవుతున్నాం? నీతికి దాసులంగా ఉండవలసిన మన శరీర అవయవాలని, ఇది దేహము దేవుని ఆలయం, ఈ దేహము దేవుని ఆలయమై ఉండగా, ఈ దేహము దేవుని ఆలయం అయినప్పుడు ఈ దేవాలయంలో దేవుని కొరకు స్తుతి మహిమ ఘనతలు ఆరాధనలు జరుగుతుండాలి. కానీ ఈ దేహ అవయవాలను తీసుకొని మనం వేరే వాటికి బానిసలుగా దాసులుగా వాడితే దేవుడు ఎలా ఒప్పుకుంటాడు? మనకి వేరే ఫర్ ఎగ్జాంపుల్ మనం దాసులు అయ్యాము వేరే దానికంటే, ఫర్ ఎగ్జాంపుల్ అదొక విగ్రహాలను అని చెప్పుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బుకి దాసున్నాయి అనుకోండి, నేను దేవుడికి కాకుండా నా జీవితంలో డబ్బు అనేది ఒక విగ్రహారాధన. ఇప్పుడు డబ్బు అనే విగ్రహారాధన ఏం చేస్తుంది? నన్ను దేవుని యొక్క ప్రత్యక్షతలు ఏంటో చూడకుండా అడ్డుపడుతుంది. సో నేను ఎవరికి దాసుని? నా శరీర అవయవాలు నేను దేవుని నీతికి దాసులుగా ఉండటానికి అప్పగించుకుంటానా? నా మనస్తత్వాన్ని దేవుని దగ్గర దాసులుగా ఉండటానికి, తగ్గించుకొని ఉండటానికి, దాసులుగా ఉండటానికి నేను అప్పగించుకుంటానా? లేకపోతే ఐఎమ్ బాస్ అన్నటువంటి రీతిలో ఉంటే, ఇప్పుడు దాసుడు అన్నవాడికి సెల్ఫ్ రైట్స్ ఉండకూడదు. ఇది నా హక్కు అని అనుకోవడానికి వీలు లేదు.
దాసుడికి తన హక్కులను పక్కన పెట్టి యజమానుడి హక్కులు ఏంటి, యజమానుడి అధికారం ఏంటో దానికి అధికారానికి లోబట్టడం వరకే దాసుడు పని. సరే, మనం కూడా దాసులంగా మరి ఆ యజమానుడి యొక్క అధికారములకు లోబడేటట్లుగా తగ్గించుకుంటున్నామా? లేకపోతే మనము మన యొక్క స్వశక్తి లేకపోతే స్వచిత్తం అనే చిత్తాన్ని బయటికి తీసుకొచ్చి దాన్ని మనం దేవుని విషయాల కన్నా పైన ఉండేటట్టు పెట్టుకుంటే అది మన విగ్రహం అయితే దేవునికి వచ్చిన ప్రత్యక్షతలు ఇంకా మిగిలిన విషయాలు ఎన్నైతే దాచిపెట్టాడో దేవుడు మిగిలిన 22 అధ్యాయాల్లో మిగిలిన వచ్చేలాన్నిట్లో ఆ విషయాలన్నిటి మనం చూడలేము, వాటిని అర్థం చేసుకుందాం. అందుకని మొదటి వచ్చిన దగ్గర ఇక్కడే ఆగుదాం. నేను ఎవరికి దాసుడిని? ఒకప్పుడు పాపానికి దాసుడిని, సాతానుడికి దాసుడిని, ఇశ్రాయేలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నట్లుగా, ఫరో అధికారానికి కింద ఉన్నట్లుగా సాతానుడి అధికార శక్తులకు దాసుడిని. కానీ దేవుడు నన్ను అక్కడ విడిపించాడు. ఇప్పుడు దేవుడు నన్ను క్రీస్తు ద్వారా నీతికి దాసులుగా చేశాడు. నా అవయవాలు, నా మనస్సు, నా హృదయం ఎవరికి దాసుని? దేవునికి దాసునిగా ఉంటే దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు, గొప్ప విషయాలను బయలుపరుస్తాడు, గొప్ప విషయాలు నేర్పిస్తాడు, గొప్ప ఏమేమి ఉన్నాయో మనకు చూపిస్తాడు. మిగిలిన అధ్యాయాల్లో, మిగిలిన విషయాల్లో, మిగిలిన జీవిత దినాల్లో, మిగిలిన భవిష్యత్తులో, సంవత్సరాల్లో మన భవిష్యత్తు ఏంటో మనకు అర్థం చేపిస్తాడు. అప్పుడు అది మనల్ని ఎంత స్వతంత్రులుగా చేస్తా అంటే మనల్ని అప్పుడు ఏ టెన్షన్ లేకుండా రిలాక్స్గా ఫ్రీ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇన్సూరెన్స్ ఆయన మీ దగ్గరికి వచ్చి, ఇగో నువ్వు ఒక్క ఇన్సూరెన్స్ చేంజ్ చేసుకో, ఇక నీకు లైఫ్ గురించి రిలాక్స్ అంటే వాడు కొన్ని కండిషన్స్ చెప్పి ఇది చేస్తూ చాలనగానే అదంతా అయిపోగానే అబ్బా ఇక నాకు ఏం భయమే లేదండి, ఇగో ఇన్సూరెన్స్ నాకు వాళ్ళ భరోసా ఉందని చెప్తాను. చూడండి, అంతకన్నా గొప్ప భరోసా ఇది, అంతకన్నా గొప్ప భరోసా ఇది. కాబట్టి నేను ఎవరికి దాసుని? క్రీస్తు దాసున్నా, యేసునీతికి దాసున్నా, లేకపోతే సాతానుడికి, లోకంలో ఉన్న డబ్బుకి, లోకంలో ఉన్న ఉద్యోగాలకి, లోకంలో ఉన్న పేరు ప్రతిష్టలకి, లోకంలో ఉన్న విషయాలకి బానిసలు అవుతున్నానా? వాటికి బానిసలం అయిపోతే అది ఎలా ఉంటుందో తెలుసా? పులి మీద స్వారీ చేసినట్టుండదు. పులి మీద స్వారీ చేసినంతసేపు జనాలు అబ్బా ఈయన పులి మీద స్వారీ చేస్తున్నాడు చూడురా అని చెప్పుకుంటారు. కానీ ఆ స్వారీ ఆపే రోజున ఆ పులే ఆయన తినేస్తుంట. అంటే దీని అర్థం ఏంటంటే మనం కూడా ఏదో అనుకుంటే అవేవి కూడా మన జీవితాన్ని ఏది కూడా సరిగా తీసుకెళ్ళాలి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే నేను ఎవరికి దాసుని? రాత్రి దేవుని నీతికి దాసునేనా? దేవుని విషయాలకి దాసునేనా? దేవునికి దాసునేనా? మన హృదయాలు పరీక్షించుకుందాం. దేవుని దగ్గర ఆ విధంగా పరీక్షించుకొని మనం తీసుకున్నాం. చిన్న ప్రార్థన. కృపగల దేవా, పరిశుద్ధుడా, ఈ రాత్రి మీరు మాకు ఇచ్చిన ఈ ప్రకటన గ్రంథం 1 వచ్చినటువంటి స్తోత్రాలు, నేను వచ్చిన ప్రత్యక్షలు మాకు అర్థమవడానికి సాయం చేయండి. నీతికి దాసులుగా మమ్మల్ని చేయండి అయా. మేము పాపానికి దాసులం కాకుండా, అయా పాప విషయాలకు దాసులం కాకుండా ఎప్పటికప్పుడు మేము మీ వాక్య వెలుగులో సరి చేసుకుంటూ ఉండటానికి సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్.